Hello everyone, welcome to Kartikeya IAS Academy. Let's see the newspaper analysis of today. These are the topics we are going to discuss now. Over 72% rise in UAPA cases registered in 2019. Okay. ఎవరైతే అన్లాఫుల్ యాక్టివిటీస్ చేస్తారో ఆ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్కి సంబంధించి ఏవైతే కేసెస్ ఉన్నాయో అవి బాగా పెరిగిపోయాయి. సో విల్ సీ ద ట్రెండ్ విల్ సీ ద ఇంక్రీజ్ ఇన్ ద ట్రెండ్ అండ్ ఏ విధంగా ఏ స్టేట్స్లోనే ఎక్కువగా ఉన్నాయి అన్నది ఈరోజు ఆర్టికల్లో మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ టాపిక్ ఈస్ ప్యానల్ ఫ్లాగ్ సెంటర్స్ మీగో పెన్షన్స్. ఇవి ఏంటి అంటే ఏవైతే పెన్షన్స్ ఇస్తారు కదా, లైక్ విడో పెన్షన్స్ కానివ్వండి, ఓల్డ్ ఏజ్ పీపుల్కి ఇచ్చేవి, అన్ఎంప్లాయిడ్కి, ఆ పెన్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అండ్ అవి అందరికీ రీచ్ అవుతుందా లేదా, దాంట్లో కొంచెమైనా అసలు ఇంక్రీజ్ అన్నది జరిగిందా లేదా, దానికోసం మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ అసలు యాక్చువల్గా న్యూస్ ఆర్టికల్లో ఏంటి అంటే ప్యానల్ క్వశ్చనింగ్, ఇట్స్ లైక్ టెలింగ్ అనమాట, మీరు చాలా డిలేడ్గా ఉంటున్నారు, వాళ్ళకి ఇవ్వాల్సింది ఇవ్వడం లేదు, దెర్ ఈజ్ నో ప్రాపర్ రైజ్ ఇన్ ద పెంచడం అంటూ ఏమీ లేదు పెన్షన్లో, ఇవన్నీ కూడా క్వశ్చన్ చేసింది ప్యానల్. ఒక్కొక్కటి కూడా మనం డిస్కస్ చేద్దాం. సైబర్ వాలంటీర్ ప్రోగ్రామ్ రోల్డ్ అవుట్, ఎంహెచ్ఏ ఇన్ఫార్మ్స్ ఎల్ఎస్. సైబర్ వాలంటీర్ ప్రోగ్రామ్ ఏంటి అంటే వాలంటీర్గా ఎవరైతే సిటిజన్స్ ఉన్నారో దే కెన్ జాయిన్ ఇస్ ద వాలంటీర్స్ టు రిపోర్ట్ అబౌట్ ద సైబర్ క్రైమ్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్. ఓకే, దీంట్లో కూడా మళ్ళీ కేటగిరీస్ ఉన్నాయి, దానికోసం కూడా మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ టాపిక్ ఇస్ ఆర్మీ టు షోకేస్ కౌంటర్ టెర్రరిస్ట్ స్కిల్స్. దిస్ ఈస్ అబౌట్ ఎ జాయింట్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ ఉజ్బెకిస్తాన్. నెక్స్ట్ ద టేల్ ఆఫ్ 2 టర్మినల్స్ ఇన్ కొలంబో. దీనికోసం ఆల్రెడీ మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసాము. ఫస్ట్, ఇండియా సైన్ అగ్రిమెంట్ విత్ శ్రీలంక టు డెవలప్ ద ఈస్ట్ టర్మినల్. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఆ ఈస్ట్ కోస్ట్ కాదు, వాళ్ళు దాన్ని ఎగ్జిట్ అయిపోయారు అనమాట. వితౌట్ మనతో మాట్లాడి డిస్కస్ చేయకుండానే దే క్లియర్లీ టోల్డ్ దట్ అక్కడ ట్రేడ్ యూనియన్స్ వాళ్ళ వల్ల స్ట్రైక్ అది చాలా ప్రొటెస్ట్ ఎక్కువగా అవుతున్నాయి, బికాస్ ఆఫ్ దట్ వీఆర్ క్విడింగ్ దిస్ ప్రాజెక్ట్ అని చెప్పేసి వాళ్ళు బ్యాక్ అయిపోయారు. Instead of that, they have asked us to develop the West Coast Terminal. Okay, దానికి సంబంధించి ఈ ఆర్టికల్. Let's see the first topic. Over 72% rise in UAPA cases registered in 2019. As I have told you, the number of cases increased in 2019. And not just in the single year. If you see the trend, then they're keeping on increasing. They are above 72% in 2019. There has been over 72% in the increase of person arrested under the UAPA. UAPA అంటే Unlawful Activities Prevention Act in 2019 compared to the year 2015. This increase of the 72% of 72% in number of cases is in comparison with the year of 2015. 2015లో ఎన్ని నెంబర్ ఉన్నారు, 2019లో ఎంత ఉన్నారు అని కంపేర్ చేస్తే there is an increase of 72% in the number of cases, and this information is provided by the Ministry of Home Affairs. In 2019, the highest number of such cases were registered in అంటే ఏ స్టేట్స్లోని ఎక్కువగా ఉన్నాయన్నది చూద్దాం. మణిపూర్, followed by తమిళనాడు, జమ్మూ అండ్ కాశ్మీర్, జార్ఖండ్ అండ్ అస్సాం. The highest number of arrests in the same year were made in Uttar Pradesh, followed by Manipur, Tamil Nadu, Jammu and Kashmir and Jharkhand. So now if you see here, more number of cases were registered in Manipur and more number of arrests were in Uttar Pradesh. Okay, so these are the leading states in matter of cases registered and people arrested. Cases under the UAPA are investigated by the state police. ఎవరెవరు ఇన్వెస్టిగేట్ చేస్తారు ఈ కేసెస్ ఏవైతే రిజిస్టర్ అవుతున్నాయి అన్నవి, who are going to investigate about these cases. First person is state police and the other one is the National Investigation Agency. Okay, state police ఇంకా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వీళ్ళిద్దరూ కూడా ఈ ఏవైతే కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయో వాటి గురించి ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఓకే, యాజ్ ఫర్ యాజ్ NIA ఈజ్ కన్సర్న్, NIA అంటే ఏం చెప్పాను, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. దెర్ ఆర్ 48 స్పెషల్ కోర్ట్స్ which are constituted across the country for the speedy trials of terror related cases. ఇందులో అన్లాఫుల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఏవైతే కేసెస్ ఉన్నాయో వాటికి త్వరగా వాటికి సంబంధించి డెసిషన్ తీసుకోవడానికి, లైక్ జడ్జ్మెంట్ అది ఇవ్వడం కోసం, దానికోసం స్పెషల్ కోర్ట్స్ని అపాయింట్ చేస్తారు. బికాస్ జనరల్గా మనకి చాలా పిటి కేసెస్ ఉంటాయి, ఇంకా రకరకాల సివిల్ కేసెస్ కానివ్వండి అవన్నీ ఉంటాయి. వీటితో పాటు ఈ కేసెస్ని కూడా డీల్ చేయాలంటే డిలే అయిపోతుంది. ఎందుకు,
పర్ డే మనకి థౌజండ్స్ ఆఫ్ కేసెస్ అన్నవి ఉంటాయి. వీటితోని ఇలాంటి కేసెస్ని మనం పెట్టి ఉంచితే ఇవి బ్యాక్కి వెళ్ళిపోతాయి అండ్ డిలే అయిపోతాయి. బట్ దీస్ ఆర్ కేసెస్ విచ్ ఆర్ ఆఫ్ మోస్ట్ ఇంపార్టెన్స్. ఇలాంటివి ఏంటి అన్లాఫుల్ యాక్టివిటీస్ కాబట్టి ఇట్ మే ఎఫెక్ట్ ద సావరినిటీ ఆఫ్ ద కంట్రీ. ఫర్ దాట్ రీజన్ దీస్ కేసెస్ హ్యాస్ టు బీ సాల్వ్ సూన్. వీటిని త్వరగా చూడాలి, ట్రయల్ అనేది ఈ కేసెస్లో ఫస్ట్ అవ్వాలి. సో వీటి కోసం అని చెప్పి స్పెషల్గా కోర్ట్స్ని అపాయింట్ చేశారు. అయితే ఏంటి మొత్తం 48 స్పెషల్ కోర్ట్స్ని కాన్స్టిట్యూట్ చేశారు అక్రాస్ ద కంట్రీ, నాట్ జస్ట్ ఇన్ సింగిల్ స్టేట్. మొత్తం కంట్రీలోని ఉన్నాయి ఇవి, మొత్తం 48 ఉన్నాయి. యాక్చువల్గా ఈ యాక్ట్ కోసం మనం చూద్దాం. ఓకే, మనకి యాక్ట్ ఏంటి అనేది ఆర్టికల్ లేదు, బట్ యాజ్ ఎ బ్యాక్గ్రౌండ్ మనం దీనికోసం కూడా చూద్దాం. యూఏపీఏ అంటే ఏంటి? అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 2019. అన్లాఫుల్ యాక్టివిటీస్ యాక్ట్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ అన్ ఇండియన్ లా ఎయిమ్డ్ ఎట్ ప్రివెన్షన్ ఆఫ్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ఇన్ అసోసియేషన్ విత్ ఇండియా. ఇండియాకి ఏవైతే యాక్టివిటీస్ ఉన్నాయో అవి ఇండియా వరకు, ఇండియాలో ఏవైతే అన్లాఫుల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయో వాటిని ప్రివెంట్ చేయడం కోసం. దాని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే టు మేక్ పవర్స్ అవైలబుల్ ఫర్ డీలింగ్ విత్ యాక్టివిటీస్ డైరెక్టెడ్ అగెయిన్స్ట్ ద ఇంటిగ్రిటీ అండ్ సావరినిటీ ఆఫ్ ఇండియా. ఇండియా తాలూకా ఇంటిగ్రిటీ కానివ్వండి, సావరినిటీ కానివ్వండి, దీనికి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే విధంగా ఏమైనా యాక్టివిటీస్ ఉంటే వాటిని ప్రివెంట్ చేయడం కోసం. ఓకే, ఇఫ్ ఎనీథింగ్ హర్ట్స్ ద sovereignty of the country or the integrity of the country, in such cases they are considered as the unlawful activities. The National Integration Council appointed a committee on national integration and regionalization to look into the aspect of putting reasonable restrictions in the interest of the sovereignty and integrity of India. రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అనేది మీరు పాలిటీలో చదివే ఉంటారు. మనకి కొన్ని ఫ్రీడమ్ అన్న ఉంటాయి, లైక్ మనం మాట్లాడొచ్చు, ఏమైనా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది, ఓకే, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఇవన్నీ ఉంటాయి. బట్ వాటికి కూడా రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉంటుంది. కొన్ని పీరియడ్స్లో వాటిని మనం ఇప్పుడు మనకి ఫ్రీడమ్ టు మూవ్ ఉంది, వీ క్యాన్ మూవ్ ఎనీవేర్ అని చెప్తున్నాం. బట్ అదే మనకి కర్ఫ్యూ ఏదైనా పెట్టినప్పుడు లేదా లాక్డౌన్ ఏదైనా పెట్టినప్పుడు వీ ఆర్ స్ట్రైట్లీ టోల్ దట్ వీ షుడెంట్ గో అవుట్ ఆఫ్ ద హౌస్. అప్పుడు క్లియర్గా మనకి చెప్పేశారు కదా, ఇంట్లోంచి ఈ డేట్స్ నుంచి లాక్డౌన్ మీరు రాకూడదు. అలా అక్కడ వాళ్ళేమి మన రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అడ్డుపడట్లేదు. బట్ ఏంటి అక్కడ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అన్నవి పెడుతున్నారు. వీ హ్యావ్ ద రైట్ టు మూవ్, బట్ ఎప్పుడైతే రిస్ట్రిక్షన్స్ అన్నవి పెడతారో అలాంటి టైంలో వీ షుడెంట్ గో అవుట్. నెక్స్ట్ ఏదైనా మాట్లాడచ్చు, ఏమైనా చేయొచ్చు, ఇవన్నీ కూడా ఫ్రీడమ్స్ ఉన్నాయి. కానీ కొన్ని వాటికి మనకి ఎప్పుడైతే రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ వస్తాయో అలాంటి టైంలో వీ షుడెంట్ డూ దాట్. ఓకే, దేనికి ఎలాంటి టైంలో ఎందుకోసం పెడతారు ఈ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అంటే టు ప్రొటెక్ట్ ద సావరినిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద కంట్రీ. ద ఎజెండా ఆఫ్ ద NIC లిమిటెడ్ ఇట్ సెల్ఫ్ టు కమ్యూనలిజం, క్యాస్టిజం అండ్ రీజనలిజం అండ్ నాట్ టెర్రరిజం. NIC ఏదైతే ఉందో ఇది దేనికి లిమిటెడ్? కమ్యూనలిజం అంటే కమ్యూనల్ ఏవైనా గొడవలు అవి అవ్వకుండా వాటిని కంట్రోల్ చేయడానికి, క్యాస్ట్ సిస్టమ్ కోసం, అండ్ రీజనలిజం. కానీ ఇది టెర్రరిజంకి సంబంధించింది కాదు ఏదైతే NIC ఉందో. సో దానికోసం తర్వాత మనకి ఈ యాక్ట్ అన్నది వచ్చింది. ఓకే, pursuant to the acceptance of recommendations of the committee, the Constitution 16th Amendment, ఇక్కడ చూసుకోండి ఏ అమెండ్మెంట్తో ఏమొచ్చాయి అన్నది కూడా మనకి తెలియాలి. ఇట్స్ నాట్ నెసరీ దట్ యూ హ్యావ్ టు లెర్న్ ఆల్ ద అమెండ్మెంట్స్, బట్ whichever you are getting in the news article, definitely you have to remember them. సో ఇక్కడ ఇది ఫామ్ అవడానికి మనకి ఏ అమెండ్మెంట్ చేశారు? కాన్స్టిట్యూషన్ 16th Amendment Act 1963 was enacted to impose by law reasonable restrictions in the interests in the sovereignty and integrity of India. ఇందాక నేను చెప్పాను కదా, దో వీ హ్యావ్ ఫ్యూ ఫ్రీడమ్స్, అప్పుడప్పుడు రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అన్నవి పెడతారు బేస్డ్ ఆన్ ద కండిషన్స్. ఎప్పుడు అవి మనకి సావరినిటీ అండ్ ఇంటిగ్రిటీని ప్రొటెక్ట్ చేయాలి అనుకున్న సిచ్యువేషన్స్లో ఉన్నాయి, నాట్ ఆల్వేస్. ఓకే, అయితే ఏ విషయంలోని ఈ యాక్ట్ ప్రకారంగా ఏ విషయంలోని రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అన్నవి వచ్చాయి? ఒకటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, రైట్ టు అసెంబుల్ పీస్ఫుల్లీ అండ్ వితౌట్ ఆర్మ్స్, అండ్ రైట్ టు ఫార్మ్ అసోసియేషన్స్ ఆర్ యూనియన్స్. జనరల్గా ఏంటి ఇవన్నీ మనకి రైట్స్ ఉన్నాయి. ఏంటి మనం ఏదన్నా మాట్లాడచ్చు, వీ కెన్ ఎక్స్ప్రెస్ వాట్ ఎవర్ వీ వాంట్. ఓకే, నెక్స్ట్ రైట్ టు అసెంబుల్ పీస్ఫుల్లీ అండ్ వితౌట్ ఆర్మ్స్. మనం గ్రూప్గా ఎక్కడైనా ఉండొచ్చు, బట్ వీ షుడెంట్ పొసెస్ ఎనీ ఆర్మ్స్ కానీ గన్స్ అలాంటివి ఏవి కూడా, కత్తులు అలాంటివి మనం పెట్టుకోకుండా జనరల్గా ఎంతమంది అయినా సరే ఒక దగ్గర మనం కలెక్టివ్గా అసెంబుల్ అవ్వచ్చు, ఏమైనా డిస్కస్ చేసుకోవాలనుకున్నా దేనికోసమైనా సరే. నెక్స్ట్ రైట్ టు ఫార్మ్ అసోసియేషన్ ఆర్ యూనియన్, ఇది కూడా మనకి రైట్ ఉంది. బట్ ఎప్పుడైతే వీటి మీద రిస్ట్రిక్షన్స్ అన్నవి పెడతారో ఆ టైంలో మనం చేయకూడదు. ఇప్పుడు మనకి వీ హ్యావ్ ద రైట్ టు అసెంబుల్ పీస్ఫుల్లీ అన్నారు. అలా అని చెప్పి మనకి లాక్డౌన్ అని చెప్పిన టైంలో మనం వెళ్ళిపోయి గ్రూప్గా ఒకే దగ్గర 100 members 200 members అలా పెట్టుకొని అసెంబుల్ అవుతాము అంటే అప్పుడు అలౌ చేయరు. బికాస్ వీటి మీద రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అన్నవి పెట్టే అవకాశం ఉంది బికాస్ ఆఫ్ ద అమెండ్మెంట్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్. ఓకే,
నెక్స్ట్ ఈ బిల్ అన్నది ఎప్పుడు పాస్ అయింది? ద బిల్ వాజ్ పాస్డ్ బై బోత్ ద హౌస్ ఆఫ్ పార్లమెంట్ అండ్ రిసీవ్డ్ ద అసెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ఎప్పుడైనా యాజ్ యూ ఆల్ నో బిల్ ఏదైతే ఉంటుందో రెండు హౌసెస్లోని పాస్ అయినా నెక్స్ట్ ప్రెసిడెంట్ తాలూకా అసెంట్ కూడా కావాలి, అప్పుడే అది మనకి యాక్ట్గా మారుతుంది. ఓకే, సో ఆ బిల్ ఎప్పుడు పాస్ అయింది మనకి? 1967 December 30th. నెక్స్ట్ ఇది జస్ట్ ఒక పిక్చర్ న్యూస్ పేపర్లోంచి తీసిన క్లిప్పింగే ఇది, హౌ దెర్ ఇస్ రైజ్ ఇన్ ద కేసెస్ అని చెప్పి. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఇస్ ప్యానల్ ఫ్లాగ్ సెంటర్స్ మీగర్ పెన్షన్స్. ఓకే, ఇట్ స్లామ్స్ లాక్సిటీ ఇన్ రైజింగ్ అమౌంట్స్, చాలా స్లోగా ఉంది. అండ్ ఏంటి అంటే అసలు వాళ్ళది ఏదైతే పెన్షన్ అమౌంట్ ఉంటుందో దాన్ని పెంచడం లేదు, దాన్ని క్వశ్చన్ చేస్తూ ఈ కమిటీ అడిగినవి ఏమేమి ఉన్నాయనేది మనం చూద్దాం. The center must increase the meager pensions provided for poor citizens, widows and disabled people. ఎవరెవరికి ప్రొవైడ్ చేసిన పెన్షన్స్ సిటిజన్స్, విడోస్ అండ్ డిసేబుల్డ్ పీపుల్. ఎవరు అడిగారు? పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ రూరల్ డెవలప్మెంట్ ఇన్ ఇట్స్ రిపోర్ట్ సబ్మిటెడ్ టు ద లోక్సభ. మీకు కమిటీస్ చదువుతున్నప్పుడు పాలిటీలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడా ఉంటుంది, దానికోసం కూడా చదవండి. ద ప్యానల్ ఆల్సో స్లామ్డ్ ద గవర్నమెంట్స్ లాక్సిటీ ఇన్ రేజింగ్ ద అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని 200 to 500 ఎంతో పెంచినట్టు. ఓకే, దానికోసం కూడా క్వశ్చన్ చేశారు. నెక్స్ట్ pointing out that recommendations to increase the sums had been made in the last 2 years as well. నెక్స్ట్ జస్ట్ అక్కడ మనకి ఇచ్చిన దాని వరకు అంతే ఇచ్చారు, దానికంటే ఎక్కువగా ఏం మెన్షన్ చేయలేదు. వాళ్ళంతా ఏం చెప్పారంటే వీళ్ళకి ఏ విధంగా పెన్షన్ అనేది పెంచడం లేదు, దేనికి ఎక్కడ ఫెయిల్యూర్స్ ఏం జరుగుతున్నాయి వాటి కోసం అని చెప్పి క్వశ్చన్ చేశారు. ఓకే, అయితే ఇంకా న్యూస్ ఆర్టికల్లో మనకి ఈ ఒక వర్డ్ని కూడా మెన్షన్ చేశారు. ఏంటి? నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ కోసం కూడా మాట్లాడారు, దాని పర్ఫార్మెన్స్ కోసం కూడా. సో ఒకసారి ఫస్ట్ మనం నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ అనేది ఎవరెవరికి ఇస్తారు ఏంటి అన్నది ఒకసారి చూద్దాం. ఓకే, ఇట్ ఈస్ ఎ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సెంట్రల్లీ స్పాన్సర్డ్ అంటే ఏంటి? 100% ఇట్ ఈస్ స్పాన్సర్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. జనరల్గా ఏవైనా స్కీమ్స్ ఉంటాయి కదా, అవి ఎలా ఉంటాయి? ఇదర్ 70-30 అంటే ఏంటి? 70% సెంటర్ స్పాన్సర్ చేస్తుంది, 30% స్టేట్ స్పాన్సర్ చేస్తాయి. లేకపోతే 50-50 అంటే ఏంటి? 50% సెంటర్ స్పాన్సర్ చేస్తుంది, 50% స్టేట్ చేస్తుంది. కొన్ని ఎలా ఉంటాయి? majority of the portion will be sponsored by the state, but here in this case it is a centrally sponsored scheme though, so it is named even as National Social Assistance Program that provides financial assistance to the elderly, widows and persons with disabilities in the form of social pensions. ఏ విధంగా వాళ్ళకి అసిస్టెన్స్ అనేది ఇస్తున్నారు? బై గివింగ్ దెమ్ పెన్షన్ అమౌంట్. ఓకే, అయితే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏ ఆర్టికల్ దీనికోసం మాట్లాడుతుంది అంటే ఇలా గవర్నమెంట్ తాలూకా డ్యూటీ ఇది, ఇట్ హ్యాస్ టు హెల్ప్ ది పీపుల్ హూ ఆర్ వీకర్ సెక్షన్ కానివ్వండి, ఇలాగ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేయమని ఏ ఆర్టికల్ చెప్తుంది మనకి కాన్స్టిట్యూషన్లోని? ఆర్టికల్ 41. ఓకే, ఆర్టికల్ 41 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డైరెక్ట్స్ ద స్టేట్ టు ప్రొవైడ్ public assistance to its citizens in case of unemployment, old age, sickness and disablement, and in other cases of undeserved want within the limit of its economic capacity and development. ఓకే, అంటే ఇవ్వాలి అంటే ఎంత అంటే అంత ఇవ్వాలి అని కాదు, దాని కెపాసిటీకి తగ్గట్టుగా హౌ మచ్ ఇట్ క్యాన్ ప్రొవైడ్ అంత అలా అని చెప్పి మరీ మినిమం అమౌంట్ కూడా కాదు, వాళ్ళు ఇచ్చేది కూడా అవతల వాళ్ళకి యూస్ఫుల్గా ఉండాలి, ఆ విధంగా అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేయమని చెప్పారు. ఇట్ ఈస్ ఆర్టికల్ 41. సో ఇలా ఏదైతే ఆర్టికల్స్ వస్తాయో వాటిని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో నౌ లెట్స్ సీ అబౌట్ ద ప్రోగ్రామ్. దిస్ ప్రోగ్రామ్ హ్యాస్ 5 sub-schemes. The first one is Indira Gandhi National Old Age Pension Scheme, IGNOA-PS. దిస్ ఈజ్ ఏ నాన్ కాంట్రిబ్యూటరీ ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్. అంటే వీళ్ళు ఏమి కూడా వీళ్ళ లైక్ ఏజ్గా ఉన్న టైంలోనే అంటే మిడ్ ఏజ్లో అప్పుడే ఉన్నప్పుడు కానీ వాళ్ళు ఏమి కూడా వాళ్ళ తరఫున కాంట్రిబ్యూట్ చేయట్లేదు. జనరల్గా మనకి పెన్షన్ స్కీమ్స్ అవి మనం బయట ఎక్కడైనా కడుతున్నప్పుడు ఎలా ఉంటాయి, మనం ఫస్ట్ కొన్నాళ్ళ వరకు పే చేస్తాం, దాని తర్వాత వెన్ వీ గో ఇంటు ద ఓల్డ్ ఏజ్ ద కంపెనీ విల్ బి ప్రొవైడింగ్ అస్ ద పెన్షన్. ఇక్కడ వీళ్ళు ఏమి కూడా కంట్రిబ్యూట్ చేయక్కర్లేదు, మొత్తం అంతా కూడా గవర్నమెంట్ ఇస్తుంది. ఓకే, దట్ కవర్స్ ఇండియన్స్ హూ ఆర్ 60 years and above and live below the poverty line. It's not like everyone who cross the age of 60 will get this pension. The people who are below the poverty line and above the age of 60 will be getting this scheme. Okay, not just above 60 years, 60 years and above 60 years will be getting this pension. All individuals above the age of 60 who live below the poverty line are eligible to apply for this. Next, beneficiaries aged 60 to 79 receive a monthly pension of rupees 300, rupees 200 by the central government and 100 by the state government. ఇక్కడ 200 రూపీస్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 100 రూపీస్ ఏమో స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది.
those 80 years and above receive a monthly pension of rupees 500. States are strongly urged to provide an additional amount, at least an equivalent amount to the assistance provided with the central government, so that the beneficiaries can get a decent level of assistance. ఇక్కడ ఏంటి, అబోవ్ 8 years ఉన్న వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ప్రొవైడ్ చేస్తుంది, 500 ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ అర్జింగ్ ది స్టేట్ గవర్నమెంట్కి ఏం చెప్తుంది, మీరు కూడా అంతే అడిషనల్ అమౌంట్ని ప్రొవైడ్ చేయడానికి చూడండి, సో దట్ దే కెన్ హ్యావ్ ఏ డీసెంట్ లైఫ్ అని చెప్పి. అంటే వాళ్ళు మినిమం రిక్వైర్మెంట్స్ అయినా ఫుల్ఫిల్ అవ్వాలి. ఇప్పుడు వెన్ వన్ కెన్ హ్యావ్ ఎ డీసెంట్ లైఫ్ స్టైల్, అట్లీస్ట్ వాళ్ళకి ఫుడ్, షెల్టర్, క్లోతింగ్ ఆ 3 ఉంటే చాలు. ఓకే, లగ్జూరియస్ లైఫ్ కాకపోయినా వాళ్ళకి రోజు తినడానికి తిండి ఉండాలి, ఫుడ్ ఉండాలి, బట్టలు ఉండాలి, క్లోతింగ్ ఉండాలి, షెల్టర్ ఉండాలి. ఇవన్నీ కూడా ఉంటే దే క్యాన్ లీడ్ ఏ డీసెంట్ లైఫ్. ఓకే, సో దానికి తగ్గట్టుగా అసిస్టెంట్ని ప్రొవైడ్ చేయమని. నెక్స్ట్ ఈస్ ఇందిరా గాంధీ నేషనల్ విడో పెన్షన్ స్కీమ్. ఇట్ ఈస్ ఇంట్రొడ్యూస్డ్ ఇన్ ద ఇయర్ 2019 and it provides pension to the people below poverty line with the age group of 40 to 59. Later it was revised to 40 to 79. ఇది ఎప్పటి నుంచి, ఫస్ట్ 2009లో ఎప్పుడైతే ఈ స్కీమ్ తీసుకొచ్చారో అప్పుడు ఏజ్ లిమిట్ ఏం పెట్టారు, 20 to 59 years వరకు ఉన్న విడోస్కి, బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకి పెన్షన్ ఇచ్చేవారు. తర్వాత 2012లో ఏం చేశారు, 40 నుంచి 79 years, అంటే ఇక్కడ 59 years ఏం చేశారు, దే హ్యావ్ ఇంక్రీస్డ్ ఇట్ టు 79 years. And here they are giving a monthly pension of 200. Later it was revised to 300 from 2012. 2009లో ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పుడు 200 పెన్షన్ ఉండేది, అండ్ 2012కి వచ్చేటప్పటికి దాన్ని 300ని పెంచారు. పర్ పర్సన్ దే ఆర్ జస్ట్ గివింగ్ 300 rupees. This program was started in 2009 under the Ministry of Rural Development. Next scheme is Indira Gandhi National Disability Pension Scheme. దీనికి ఎలిజిబిలిటీ ఏమయ్యాలి, the age should be 18 years and above with more than 80% disability and living below the poverty line. They have to satisfy these 3 conditions. They should be 18 years or above, and they should have at least 80% disability, and they should be below the poverty line. వాళ్ళకి ఎంత అమౌంట్ ఇస్తున్నారు, 300 rupees per month ఇస్తున్నారు, అండ్ 500 rupees per month for those 80 years and above. ఎవరైతే 80 years కంటే ఎక్కువ ఉన్నారో డిసేబుల్డ్ పీపుల్, అలాంటి వాళ్ళకి 700 per month ఇస్తున్నారు. నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్. ఇన్ ద ఈవెంట్ ఆఫ్ డెత్ ఆఫ్ ఎ బ్రెడ్ విన్నర్ ఇన్ ఏ హౌస్. ఇది ఎప్పుడైతే ఎవరైతే ఎర్నింగ్ పర్సన్ ఉన్నారో ఇంట్లోని, ఓకే, ఇప్పుడు ఒక ఫ్యామిలీ 4 members ఉన్నారనుకున్నా, ఒక ఫాదర్, ఒక మదర్, 2 kids చాలా చిన్నవాళ్ళు, మదర్ ఈజ్ నాట్ ఎడ్యుకేటెడ్ ఆర్ షీ కెనాట్ ఈవెన్ గో ఫర్ ఎనీ వర్క్. అలాంటి టైంలోని ఎవరైతే మేల్ ఉన్నారో, హూ ఈస్ ద బ్రెడ్ విన్నర్, ఓకే, లేకపోతే సేమ్ అదే ఆడవనివ్వండి మగవనండి, హూ ఈస్ ద ఎర్నింగ్ పర్సన్, వాళ్ళు కానీ చనిపోతే, ఓకే, the family will receive lump sum assistance of 20,000. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి 20,000 ఇస్తారు. The breadwinner should have been between 18 to 64 years. అయితే బ్రెడ్విన్నర్ తనకి ఏజ్ ఎంత ఉండాలని చెప్తున్నారు, 18 to 64 years లోపలే. మళ్ళీ 64 years దాటిన తర్వాత కూడా ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్. The assistance would be provided in case of death of primary breadwinner in a household family. అంటే ఏంటి, ఇప్పుడు ఒక ఫ్యామిలీలోని ఇద్దరు, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా లేబర్ వర్క్ ఏదో ఒక వర్క్కి వెళ్తున్నారు. ఇందులోని ఇప్పుడు ప్రైమరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోతే మాత్రమే ఇస్తారు ఇది. ఓకే, అన్నపూర్ణ స్కీమ్. దిస్ స్కీమ్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ ఫుడ్ సెక్యూరిటీ టు మీట్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ దోస్ సీనియర్ సిటిజన్స్ హు దో ఎలిజిబుల్ హ్యావ్ రిమైన్డ్ అన్కవర్డ్ అండర్ ద IGNOAPS. ఎవరైతే ఈ స్కీమ్లోని తీసుకోలేదో, ఎవరైతే ఈ స్కీమ్లో తీసుకోకుండా మిగిలిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి సీనియర్ సిటిజన్స్కి దీని ద్వారా ఫుడ్ని ప్రొవైడ్ చేస్తున్నారు, ఫుడ్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, సో అండర్ దిస్ స్కీమ్ వాట్ దే ఆర్ గోయింగ్ టు గెట్, దే ఆర్ గెటింగ్ 10 kg ఆఫ్ ఫ్రీ రైస్ ఎవ్రీ మంత్. ఓకే, ఎవరైతే స్కీమ్లో ఉన్నారో అనుకుంటున్న స్కీమ్లో వాళ్ళకి 10 kg ఆఫ్ ఫ్రీ రైస్ని ఎవ్రీ మంత్ ఇస్తారు. నౌ the scheme is administered by the Ministry of Rural Development, Government of India. It is fully funded by the central government. Okay. Now the question is, write about the effectiveness and efficiency in the implementation of social assistance schemes in India. Okay, effectiveness, efficiency, 2 words ఎందుకు యూజ్ చేశాను అంటే, effectiveness అంటే how well it is being implemented, efficiency అంటే ఎంత, ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయడం వేరు, టైంకి వాళ్ళకి అందడం కూడా వేరు. ఎఫిషియన్సీ టెల్స్ ఇస్ మోస్ట్లీ అబౌట్ ఇన్ విచ్ టైం, ఎంత టైం ఫ్రేమ్లో మనం చేయగలుగుతున్నాము అన్నది. ఓకే, సో హియర్ ఇక్కడ యాజ్ ఐ హ్యావ్ మెన్షన్ డ్యూ పెన్షన్స్ అన్నవి మనకి మోస్ట్లీ ఎలా ఉన్నాయి, 200 to 500 రేంజ్లోనే ఉన్నాయి.
డూ యూ థింక్ దాట్ ఇట్ ఈస్ సఫిషియంట్ ఫర్ ఎ పర్సన్ టు లీడ్ హిస్ లైఫ్? పర్ మంత్ వాళ్ళకి 500 to 200 to 500 ఏదైతే ఇస్తున్నారో, ఈజ్ ఇట్ రియల్లీ సఫిషియంట్ ఫర్ దెమ్? ఓకే, ఐ నో దట్ పీడిఎస్ సిస్టమ్ ద్వారా రేషన్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రొవైడ్ చేసినా కూడా దే జస్ట్ గివ్ ది డ్రై థింగ్స్, అంటే రైస్, గ్రోసరీ అలాంటివి ఇస్తారు కానీ వెజిటబుల్స్ అవన్నీ కూడా ఇవ్వరు కదా. సో వీళ్ళు ఇస్తున్న 200 to 500 లోపల నిజంగా వాళ్ళ రిక్వైర్మెంట్స్ అన్నీ ఫుల్ఫిల్ అవుతున్నాయా? ఈజ్ ఇట్ రియల్లీ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్? ఓకే, దానికోసం మీరు మీ థాట్స్, ఇట్స్ నాట్ లైక్ వాట్ ఐఎమ్ సేయింగ్, మీరేం ఫీల్ అవుతున్నారు, నిజంగా ఈ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎఫెక్టివ్గా ఉన్నాయా లేదా అనేది మీరు రాయండి. నెక్స్ట్ టాపిక్ ఈ సైబర్ వాలంటీర్ ప్రోగ్రామ్ రోల్డ్ అవుట్. ఎంహెచ్ఏ ఇన్ఫార్మ్స్ ఎల్ఎస్. ఇది ఏంటి అంటే సైబర్ వాలంటీర్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు సైబర్ హైజీన్ ప్రమోషన్ కోసం. అంటే ఏంటి, ఏవైతే కంటెంట్ ఏవైతే వైలేటింగ్గా ఉంటాయో అలాంటివి పెట్టకుండా ఉండడం కోసం కంట్రోల్ చేయడానికి. అయితే దీనికి మళ్ళీ కొంచెం అపోజిషన్ వ్యూస్ కూడా వస్తున్నాయి అనమాట. ఏ విధంగా అపోజ్ చేస్తున్నారు పీపుల్, లైక్ దిస్ ఇస్ లైక్ ఇంటర్ఫియరింగ్ ఇన్ టు ద ప్రైవసీ ఆఫ్ ద పీపుల్ బై చెకింగ్ ఆన్ వాట్ దే ఆర్ పుటింగ్ ఇన్ ద ఇంటర్నెట్. అంటే వాళ్ళు ఏమైతే పోస్ట్ చేస్తున్నారో అవన్నీ కూడా చెక్ చేస్తున్నారు మీరు అంటే ఇట్స్ లైక్ ఇంటర్ఫియరింగ్ ఇన్ టు ద ప్రైవసీ ఆఫ్ ద పీపుల్. సో అక్కడ కొన్ని వైలేషన్స్ అనేవి కూడా వస్తున్నాయి. లెట్స్ చెక్ ఇట్. Cyber volunteer program has been rolled out for cyber hygiene promotion and the services of volunteers would be utilized by the state police as per requirement. Okay. MHA through its cyber crime grievance portal cybercrime.gov.in aims to raise a group of cyber crime volunteers. అంటే వీళ్ళు వాలంటీర్గా వచ్చి సిటిజన్స్ దే విల్ బి జాయినింగ్ దేర్ టు వర్క్ విత్ దెమ్. దేనికోసం? టు రేజ్, ఎప్పుడైతే అన్లాఫుల్ కంటెంట్ ఏదైనా ఇంటర్నెట్లో ఎవరైనా పోస్ట్ చేస్తే దానికోసం ఇన్ఫార్మ్ చేయడం కోసం. ఓకే, వేరియస్ గ్రూప్స్ కొన్ని అపోజ్ చేశారని కూడా చెప్పాను కదా ఈ ఐడియాని. ఎవరు? వేరియస్ గ్రూప్స్ ఇంక్లూడింగ్ ద ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ IFF హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ కన్సర్న్ దట్ ద ప్రోగ్రామ్ ఎనేబుల్స్ అ కల్చర్ ఆఫ్ సర్విలెన్స్. అంటే ఏంటి, ఎవరేం పోస్ట్ చేస్తున్నారు అవన్నీ కూడా వాటి మీద అబ్జర్వ్ చేస్తూ ఉండడం అనమాట. అండ్ ఇట్ కుడ్ క్రియేట్ పొటెన్షియల్ సోషల్ డిస్ట్రెస్ అనేది కూడా క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. బికాస్ ఇట్ మే హర్ట్ ద పీపుల్ తాలూకా వీటిని కూడా హర్ట్ చేయొచ్చు. బికాస్ హియర్ సివిలియన్స్ ఆర్ ఎంకరేజ్డ్ టు రిపోర్ట్. ఎవరు కామన్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో దే ఆర్ ఎంకరేజ్డ్ హియర్ టు రిపోర్ట్ అబౌట్ ద ఆన్లైన్ యాక్టివిటీస్ ఆఫ్ అదర్ సిటిజన్స్. అంటే ఏంటి, ఇప్పుడు పర్సన్ ఏ ఉన్నారు, పర్సన్ బి ఉన్నారు, బోత్ ఆర్ నార్మల్ సిటిజన్స్. దే ఆర్ లైక్ వాళ్ళు ఏమి వేరే అథారిటేటివ్ పీపుల్ ఏమీ కాదు, మామూలు కామన్ సివిలియన్స్ వాళ్ళు. బట్ ఇక్కడ బి ఏం చేస్తున్నాడు, ఇంటర్నెట్లో ఏం పోస్ట్ చేస్తున్నాడు అన్నది ఏ అన్న వాళ్ళు ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ దాని గురించి మళ్ళీ వెళ్ళి పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం అనమాట. సో ఇది ఏ విధంగా ఉంది, వీళ్ళు సర్విలెన్స్ చేస్తున్నట్టుగా ఉంటుంది కదా, దీనివల్ల ఏమైనా మళ్ళీ సోషల్ డిస్ట్రెస్ అనేది క్రియేట్ అవ్వచ్చు అని చెప్తున్నారు. ఓకే, ద వాలంటీర్ ప్రోగ్రామ్ ఈజ్ సపోజ్ టు యాక్ట్, అసలు యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ తాలూకా ఎయిమ్ ఏంటనే చూద్దాం. ద వాలంటీర్ ప్రోగ్రామ్ ఈజ్ సపోజ్ టు యాక్ట్ యాజ్ ఏ facilitative tool between ordinary citizens and the government. Here the ordinary citizens will be free to contact the government. For what reason? For the prevention of cyber crime. దీంట్లో ఏమవుతుంది, ఎనీ సిటిజన్ క్యాన్ రిజిస్టర్ అండర్ ఇట్. ఈ ప్రోగ్రాంలోకి ఎవరైనా సరే రిజిస్టర్ అవ్వచ్చు. బట్ దాంట్లో 3 కేటగిరీస్ అన్నవి ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటి, సైబర్ వాలంటీర్ అన్లాఫుల్ కంటెంట్ ఫ్లాగర్. ఇక్కడ పలానా దగ్గర ఇది పోస్ట్ చేశారు అని చెప్పడానికి అనమాట. వన్ హూ ఫ్లాగ్స్ అబౌట్ ద కంటెంట్. సైబర్ అవేర్నెస్ ప్రమోటర్, ఎవరైతే సైబర్ క్రైమ్ కానీ ఇవి సైబర్ వీటి గురించి ప్రమోట్ చేసేవాళ్ళు, అవేర్నెస్ని జనరేట్ చేసేవారు. థర్డ్ థింగ్ ఈజ్ సైబర్ ఎక్స్పర్ట్. ఈ 3 కేటగిరీస్లో దేంట్లోకైనా రిజిస్టర్ అయ్యి వాళ్ళు జాయిన్ అవ్వచ్చు యాజ్ వాలంటీర్. అయితే మరి ఎవరు పడితే వాళ్ళు జాయిన్ అయిపోవచ్చా, లేకపోతే దీనికి ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నాయా, ఏమైనా ఫుల్ఫిల్ చేయాల్సినవి ఏమైనా ఉన్నాయా? We'll see that. Post registration, the individual can directly report. Registration ఒకసారి అయిపోయిన తర్వాత the individual can directly report unlawful content being circulated over the internet. ఇప్పుడు జనరల్గా మనం చాలా చూస్తూ ఉంటాం కదా, ఫేక్ న్యూస్ అన్నవి ఎక్కువగా వస్తుంటాయి. లైక్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను, అంటే క్రైమ్కి వాటికి సంబంధించి కాదు. ఇప్పుడు ఎక్కడో ఒక దగ్గర మనకి మంచిగా ఫ్లడ్డింగ్, ఫుల్ పెద్ద వర్షాలు అవి పడిపోయి ఫ్లడ్స్ అవి వచ్చేస్తున్నాయి ఒక సిటీలో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఇక్కడ హైదరాబాద్లో మనకి ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చాయి. అయితే ఏం చేస్తారు పీపుల్, ఆ ఒక్క సిచ్యువేషన్ ఆధారంగా తీసుకుని ఇంతకు ముందు ఎప్పుడెప్పుడో జరిగిన ఫ్లాష్ ఫ్లడ్స్ ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో వరదల్లో కొట్టుకుపోతున్న బస్సులు కానివ్వండి, ఇంకేవో యానిమల్స్ వచ్చేసినట్టు ఆ వీడియోస్ అన్నీ ఈ పీరియడ్లోనే సర్క్యులేట్ చేయడం మొదలు పెడతారు. యాక్చువల్గా అవన్నీ ఎప్పుడో 2-3 years బ్యాక్ జరిగినవి, లేకపోతే అసలు ఈ స్టేట్లో జరిగినవే కాదు, లేదా ఈ కంట్రీలో జరిగినవే కాదు. వాటిని తీసుకొచ్చి ఇప్పుడు సిచ్యువేషన్కి రిలేటెడ్గా ఉందని చెప్పేసి వాటిని సర్క్యులేట్ చేయడం మొదలు పెడతారు. ఫేక్. ఇదేంటి, ఒకటి పీపుల్ని ఫూల్ చేయడం, అండ్ దే విల్ బీ ఫియర్ అన్నది కూడా జనరేట్ అవుతుంది. ఓహో బయట ఇలా అయిపోతుందా, బయట ఇలా జరుగుతుందా అని. బికాస్ దే డోంట్ నో వెదర్ ఇట్స్ ట్రూ ఆర్ ఫాల్స్. ఎందుకంటే ఫేక్ న్యూస్ కూడా అంత ఫాస్ట్గా మనకి స్ప్రెడ్ అవుతుంది.
ఓకే, ఇది నేను మామూలు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాను. సో ఇలాంటివి ఏమైనా అన్లాఫుల్ కంటెంట్ ఉంది, దాన్ని ఇలానే ఒకరి నుంచి ఒకరు పాస్ చేసుకుంటే ఇట్ మే క్రియేట్ డిస్ట్రెస్, పీపుల్లోని కోపం అనేది పెరగచ్చు, బాధ పెరగచ్చు, అండ్ ఎక్కడో వైలెన్స్ జరుగుతుందేమో అని చెప్పి వీళ్ళు తిరిగి మళ్ళీ దానికి రియాక్ట్ అవ్వడం అవన్నీ కూడా చేయొచ్చు. సో అలాంటి వాటిని కంట్రోల్ చేయడం కోసం, ఓకే, అలా సర్క్యులేట్ ఏవైతే అవుతున్నాయో వాటిని వీళ్ళు వెంటనే రిపోర్ట్ చేయడం కోసం అనమాట. ఎలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో జనరల్గా మనం ఇవన్నీ యూస్ చేస్తాం, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, వాట్సాప్, ఇవన్నీ కూడా. ఓకే, నెక్స్ట్, అకార్డింగ్ టు ద గవర్నమెంట్స్ వెబ్సైట్, నో ప్రయర్ వెరిఫికేషన్ విల్ బీ క్యారీడ్ అవుట్ ఫర్ వాలంటీర్స్. ఏ వాలంటీర్స్కి వెరిఫికేషన్ అనేది అవసరం లేదు జాయిన్ అవ్వడానికి. హూ వాంట్ టు సైన్ అప్ అండర్ ద ఫస్ట్ కేటగిరీ. ఫస్ట్ కేటగిరీ ఏంటి ఇక్కడ మనకి? సైబర్ వాలంటీర్, అన్లాఫుల్ కంటెంట్ ఫ్లాగర్. ఈ కేటగిరీలోకి ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాలంటీర్స్కి, వీళ్ళకి పెద్దగా వెరిఫికేషన్ ఏమీ చేయరు. ఓకే, వేరాస్ సమ్ ఫార్మ్ ఆఫ్ అథెంటికేషన్, నో యో కస్టమర్ అంటే తెలుసు కదా, కేవైసీ అవన్నీ ఉంటుంది కదా, వాటిని మాత్రం చేస్తారు. ఎవరికి? దోస్ హూ వాంట్ టు జాయిన్ ఎస్ అ వాలంటీర్ ఫర్ నెక్స్ట్ 2 కేటగిరీస్. నెక్స్ట్ ఏమేమి ఉన్నాయి మనకి? సైబర్ అవేర్నెస్ ప్రమోటర్ అండ్ సైబర్ ఎక్స్పర్ట్. ఈ 2 కేటగిరీస్లో ఎవరైనా వాలంటీర్స్గా జాయిన్ అవ్వాలి అనుకుంటే మాత్రం వాళ్ళకి కేవైసీ అనేది కంపల్సరీ. నౌ అన్లాఫుల్ కంటెంట్ అంటే ఏంటి? ఇప్పుడు వరకు నేను అన్లాఫుల్ కంటెంట్ అని చెప్తున్నాను. సో వాట్ ఈస్ అన్లాఫుల్ కంటెంట్? Unlawful content sought to be identified through the assistance of volunteer program is labeled in broad categories. ఏంటంటే అవన్నీ? Which is against the sovereignty and integrity of India, defense of India, security of the state, friendly relations with foreign states, public order, communal harmony and child sex abuse. వీటికి విరుద్ధంగా ఏమైనా ఉన్నా, ఓకే, అలాంటి వాటికి అగేన్స్ట్ ఏమైనా ఉంటే, అలాంటివి ఏమైనా ఉంటే వెంటనే రిపోర్ట్ చేయడం కోసం అని చెప్పి ఇవన్నీ కూడా మనకి అన్లాఫుల్ కంటెంట్లోకి వస్తాయి. సో మీకు ఎస్సే అన్లాఫుల్ కంటెంట్కి సంబంధించి ఏదైనా ఇస్తే ఫస్ట్ అన్లాఫుల్ కంటెంట్ అంటే ఏంటి అన్నది మీరు రాసి అప్పుడు అవి రాయండి. సో గివ్ యువర్ వ్యూ ఆన్ సైబర్ వాలంటీర్ ప్రోగ్రామ్. ఇది ప్యూర్లీ మీరు మీ వ్యూ ఇవ్వండి. ఇలాంటి ఒకటి పెట్టడం మంచిదేనా? ఒకవేళ అది ఉండడం వల్ల మళ్ళీ ఇంకా తిరిగి కొత్త ప్రాబ్లమ్స్ ఏమైనా స్టార్ట్ అవుతాయా? అయితే ఏంటి అన్నది మీ ఆన్సర్కి సపోర్ట్ చేస్తూ ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఇవ్వండి. ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఆర్మీ టు షోకేస్ కౌంటర్ టెర్రర్ స్కిల్స్. As I have told you, this is a joint exercise between India and Uzbekistan. Where is Uzbekistan? ఇది ఒక సెంట్రల్ ఏషియన్ కంట్రీ. మీకు మ్యాప్ అన్నది అందుకే రావాలి చెప్పాను. మ్యాప్ ఎప్పుడైతే వస్తుందో, when I am telling some topic, you can easily imagine where that country is, whether it's far from India or it is near to India అన్నది మీకు ఐడియా వస్తుంది. అండ్ దాని లొకేషన్ మీకు తెలిస్తే, అది ఏమైనా యాక్టివిటీస్ చేయనివ్వండి, ఏమైనా సరే దాంట్లో న్యూస్ ఉంటే అది ఎందుకు అలా జరుగుతుంది అన్న బేసిక్ ఐడియా మీకు ఎప్పుడు వస్తుంది? వెన్ యూ నో వేర్ దట్ కంట్రీ ఈజ్ అండ్ వాట్ ఆర్ ద అదర్ కంట్రీస్ విచ్ ఆర్ సరౌండింగ్ ఇట్. ఓకే, సో హియర్ ఉజ్బెకిస్తాన్ ఈజ్ ఇన్ సెంట్రల్ ఏషియా. The exercise the SLIC 2 between India and Uzbekistan will be from March 10th to 19th. Here the army is going to showcase ఈ 2 keywords గుర్తుపెట్టుకోవాలి. ఏం రెండు చూపిస్తుంది ఇక్కడ? కౌంటర్ ఇన్సర్జెన్సీ అండ్ కౌంటర్ టెర్రరిజం స్కిల్స్. వీటిని అంటే ఏంటి? ఇన్సర్జెన్సీ కానివ్వండి, టెర్రరిజం కానివ్వండి, వీటిని ఏ విధంగా కౌంటర్ చేయాలి అన్నదాన్ని, ఆ స్కిల్స్ని వాళ్ళు ఇక్కడ షోకేస్ చేస్తున్నారు. ఓకే, ద ఫోకస్ విల్ బీ ఆన్ పీపుల్ సెంట్రిక్ ఇంటెలిజెన్స్ బేస్డ్ సర్జికల్ ఆపరేషన్స్, ఇన్కాపరేటింగ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ టు మినిమైజ్ కొలెటరల్ డ్యామేజ్. కొలెటరల్ డ్యామేజ్ అనేది తగ్గించడం కోసం ఈ యాక్టివిటీస్ని ఏ విధంగా క్యారీ అవుట్ చేయాలి అనే దాని మీద దే ఆర్ గోయింగ్ టు షో దే స్కిల్ సెట్ హియర్. ఎయిమ్ ఏంటి అసలు దీనికి అంటే? ఆపరేషన్స్, ద బ్రాడ్ ఎయిమ్ ఆఫ్ ద ఎక్సైజ్ ఈజ్ CICT. యాజ్ CICT అంటే ఏం చెప్పాను? కౌంటర్ ఇన్సర్జెన్సీ అండ్ కౌంటర్ టెర్రరిజం. దీస్ ఆపరేషన్స్ విల్ బి క్యారీడ్ అవుట్ ఇన్ మౌంటేనియస్, రూరల్ అండ్ అర్బన్ సినారియో. 3 చోట్ల కూడా, మౌంటైన్ ఏరియాస్లోని, అర్బన్ ఏరియాలో అండ్ రూరల్ ఏరియాస్లో కూడా, అండర్ ద యునైటెడ్ నేషన్స్ మ్యాండేట్. అండ్ ద ఆర్మీ విల్ షేర్ ద ఎక్స్పీరియన్సెస్ అండ్ లెసన్స్ ఇట్ హ్యాస్ గెయిన్డ్ ఇన్ కశ్మీర్. నెక్స్ట్, ఇండియా హ్యాస్ అ సిరీస్ ఆఫ్ జాయింట్ ఎక్సర్సైజెస్. ఇంకా ఇదేనా? ఇంకా ఇప్పుడు ఈ ఇయర్లో ఇంకా ఏమైనా ఎక్సర్సైజెస్ వీఆర్ గోయింగ్ టు పార్టిసిపేట్. ఏంటవి? India is having a series of joint exercises scheduled in the next financial year beginning from April 2021. ఏంటేంటవి? సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్తోని ఏమేమి కంట్రీస్తో? కిర్గిస్తాన్ అండ్ కజకిస్తాన్. ఇవన్నీ కూడా సెంట్రల్ ఏషియాలోని కంట్రీసే. ఓకే, ఇన్ అడిషన్ టు మంగోలియా అండ్ రష్యా యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్స్ గ్రోయింగ్ ఎంగేజ్మెంట్ విత్ ద రీజియన్. కిర్గిస్తాన్ ఇంకా కజకిస్తాన్ ఏవైతే ఉన్నాయో మనకి ఇండియాకి పైన ఉంటాయి, సెంట్రల్ ఏషియాలో ఉంటాయి.
మంగోలియా అండ్ రష్యా ఏవైతే ఉన్నాయో అవి మనకి యూరప్లో ఉంటాయి. ఓకే, మంగోలియా అన్నది మనకి రష్యా అండ్ చైనాకి దగ్గరగా ఉంటుంది. రష్యా అంటే మీ అందరికీ తెలుసు పైన మనకి ఉంటుంది, యూరప్లో పైన ఉన్న కంట్రీ పైన ఏదైతే ఉందో దట్ ఈస్ రష్యా. ఓకే, ద ఆర్మీస్ 13th Kumaon Regiment, also called as the Rezangla Battalion, for its heroic action in the 1962 war with China, has been nominated from the Indian side. మన ఇండియా సైడ్ నుంచి ఏ రెజిమెంట్ వెళ్తుంది అది పార్టిసిపేట్ చేయడానికి, షోకేస్ చేయడానికి? ఉజ్బెకిస్తాన్ అండ్ ఇండియన్ ఆర్మీ జాయింట్ ఎక్సర్సైజ్ అని చెప్పాం కదా, అయితే ఇందులోని ఇండియా నుంచి వెళ్ళే రెజిమెంట్ ఏంటి? ఆర్మీస్ 13th Kumaon Regiment. దీనికి ఇంకొక పేరేంటి? రేజాంగ్లా బెటాలియన్. వీళ్ళు నామినేట్ చేశారు ఎందుకని? బికాస్ దే హ్యావ్ షోన్ దేర్ హీరోయిక్ యాక్షన్ ఇన్ 1962 వార్ విత్ చైనా. సో వాళ్ళని సెలెక్ట్ చేయడం అనేది జరిగింది. దేనికి? ఈ సిఐసిటీ ఎక్సర్సైజ్ ఏదైతే జరుగుతుందో, వేర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి హెల్డ్? చౌబటియా నియర్ రాణిఖేత్ ఇన్ ఉత్తరాఖండ్లోని జరుగుతుంది. ఓకే, సో ఎక్కడ జరుగుతుందో గుర్తుపెట్టుకోండి, అండ్ ఎవరెవరి మధ్య జరుగుతుంది, అండ్ వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ద ఎక్సర్సైజ్ అనేది గుర్తుపెట్టుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ ఆర్ కరెక్ట్? ఎక్సర్సైజ్ డస్ట్లిక్ 2 between India and Uzbekistan. The aim of the exercise is CICT operations. Yes, both the statements are right here, so the answer will be both 1 and 2. Next, the tale of two terminals in Colombo. ఇదేంటి? యాజ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ, ఫస్ట్ అసలు యాక్చువల్గా జరిగింది ఏంటి? మనం అండ్ జపాన్. ఓకే, ఫస్ట్ ఈ సిటీ ఏదైతే ఉందో, ఈస్ట్ కంటైనర్ టర్మినల్ ఏదైతే మనకి అక్కడ శ్రీలంకలో ఉందో దాన్ని డెవలప్ చేస్తాము అని చెప్పి అగ్రిమెంట్ జరిగింది. కాకపోతే ఏమైంది, అక్కడ ఉన్న ట్రేడ్ యూనియన్స్ వాళ్ళు కూడా గొడవలు ఎక్కువ చేయడం వల్ల శ్రీలంకన్ గవర్నమెంట్ ఏం చేసింది? బ్యాక్ అయిపోయింది అనమాట. అది మేము ఇంకా మీతో చేయము అని చెప్పి. తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ ఏం ప్రపోజల్ పెట్టింది? వెస్ట్ కంటైనర్ టర్మినల్ ఏదైతే ఉందో వెస్ట్ కంటైనర్ టర్మినల్ని మీరు డెవలప్ చేయండి అని చెప్పి ఇండియా అండ్ జపాన్కి. అయితే మనం ఇండియా నుంచి జపాన్ నుంచి ఏమి కూడా చెప్పలేదు. అయితే వాళ్ళ నుంచి మళ్ళీ స్టేట్మెంట్ ఏమని వచ్చింది మనకి? ఇండియాలో ఏదైతే అదాని గ్రూప్ ఉందో అదే వెస్ట్ టర్మినల్ కూడా డెవలప్ చేస్తుంది అని చెప్పేసి. అయితే తర్వాత మనల్ని అడిగినప్పుడు వీ క్లియర్లీ సెడ్ దాట్ ఇట్ ఈస్ ఏ ఫాల్స్ న్యూస్, మేమేమీ కూడా యాక్సెప్ట్ చేయలేదు, వీఆర్ నాట్ ఇన్ టు ఇట్ అని చెప్పి. అప్పుడు మళ్ళీ శ్రీలంకని క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? లేదు, యాక్చువల్గా ఏదైతే మనకి ఈస్ట్ కంటైనర్ టర్మినల్ ఉందో దాన్ని అదాని గ్రూప్ వాళ్ళే ఆపరేట్ చేయవలసి ఉండే, సో వి థాట్ దట్ అగైన్ ఈ ప్రాజెక్ట్ అయినా కూడా మళ్ళీ వాళ్ళకే ఇస్తారని చెప్పి అందుకని మేము ఆ విధంగా చెప్పాము అని చెప్పి చెప్పేశారనమాట. ఓకే, కానీ ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి ఇలాగా జరిగింది, వాళ్ళదే బ్యాక్ టప్ అంటే మాకు వద్దు అని చెప్పి వెనక్కి వెళ్ళారు. మళ్ళీ ఇప్పుడు ఇండియా అండ్ జపాన్ కూడా లైక్ దే ఆర్ బ్యాక్, ఇంకా వాళ్ళు ఏమి యాక్సెప్ట్ చేయడం లేదు, ఏమి అప్రూవల్ అనేది కూడా మనం ఏమీ ఇవ్వలేదు, అంటే చేస్తామని కూడా ఏమీ చెప్పలేదు. ఓకే, నెక్స్ట్ అయితే ఇప్పుడు ఒకసారి ఫస్ట్ మనం అసలు ఈ టర్మినల్స్ ఏంటి, అక్కడ లైక్ ఎన్ని ఉన్నాయి, అక్కడ ఏంటి అన్నది ఒకసారి మనం చూద్దాం. ద కొలంబో పోర్ట్ హ్యాస్ 5 terminals ఎట్ ప్రెసెంట్. ఎన్ని ఉన్నాయి? మొత్తం 5 ఉన్నాయి. ఏంటవి? సౌత్ ఏషియా గేట్వే టర్మినల్, జయా ఇంటర్నేషనల్ టర్మినల్, కొలంబో ఇంటర్నేషనల్ కంటైనర్, యూనిటీ కంటైనర్ టర్మినల్ అండ్ ద ఈసీటీ. ద ప్రపోజ్డ్ WCT ఈజ్ టు కమ్ అప్ అట్ ద పోర్ట్స్ వెస్టర్న్ ఎండ్. ఇక్కడ ఏదైతే ఈసీటీ ఇటు ఉందో దానికి వెస్టర్న్ సైడ్లోని ఇంకా రావాలి. ప్రస్తుతానికి ఉన్నవైతే అవి WCT అనేది ఇంకా రావాలి. Although both ECT and WCT are located in the same port, there are crucial differences in their proposed development. అప్పుడు మనకి వాళ్ళు ఈసీటీ వద్దు WCT తీసుకోమన్నప్పుడు కూడా ఇవే చెప్పారనమాట. రెండు కూడా పెద్దవే, ఈసీటీ ఎలా ఉందో యూ విల్ బి బెనిఫిటెడ్ ద సేమ్ వే WCT అని చెప్పి కూడా వాళ్ళు మనల్ని కన్విన్స్ చేయడానికి చూశారు. బట్ నో, లెట్స్ సీ వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ ఇన్ ECT and WCT. ECT is partially functional and a 600-meter క్వే వాల్ బ్యాక్యార్డ్ అండ్ గేట్ కాంప్లెక్స్. దీనికి ఏమేమి ఉన్నాయి? ఈసీటీ ఏదైతే ఉందో నవ్ ఇట్ ఈస్ ఫంక్షనింగ్, ఇంకా వీళ్ళు డెవలప్ చేయాలి అన్న ఇట్స్ నాట్ లైక్ ఏ కంప్లీట్లీ న్యూ థింగ్. దాంట్లో ఆల్రెడీ 600-meter క్వే వాల్ ఉంది, బ్యాక్యార్డ్ ఉంది, గేట్ కాంప్లెక్స్ ఉంది. ఇంకా ఫర్దర్గా డెవలప్మెంట్ ఏవైతే చేయాల్సిందో అవి ఇంకా కార్గో ట్రాన్స్ఫర్స్కి వాటికి కోసం ఇంకా వాళ్ళు ఫర్దర్గా డెవలప్మెంట్ అనేది చేయాలి. సో టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది అనుకుంటున్నారు? $700 to $800 million అవ్వచ్చు అని చెప్తున్నారు. ఇది ఎక్కడ మనకి ఈసీటీలో. బట్ వెన్ యూ సీ అబౌట్ ద WCT, హియర్ యూ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్. అంటే ఏంటి? దే ఆర్ నో డెవలప్మెంట్స్ డన్ హియర్, యూ హ్యావ్ టు స్టార్ట్ ఇట్ ఫ్రమ్ ఫస్ట్. ఓకే, బికాస్ దెర్ ఈస్ నో ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్. ఇక్కడైతే ఆల్రెడీ ఆర్ హ్యావింగ్ ద వాల్ బ్యాక్ యార్డ్ ఇన్ ద గేట్ కాంప్లెక్స్, బట్ వేరాస్ ఇన్ ద WCT దెర్ ఈస్ నో ఇన్ఫ్రాస్ట్రక్చర్. యూ హ్యావ్ టు డెవలప్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద ఫస్ట్. సో దెన్ యూ నీడ్ ఏ వెరీ గ్రేటర్ ఇన్వెస్ట్మెంట్ and it may take time to be profitable, because here it is somewhat already developed, and if you develop it now it will take less time and you may get rid soon. But whereas the thing where there is no physical infrastructure, definitely you have to start everything from first and you have to wait for a very long time to get back your profits.
In ECT deal, Sri Lankan Ports Authority SLPA was to hold a majority stake of 51. Here, if you see the ECT deal, ఇక్కడ ఏమవుతుంది మనకి జనరల్గా ప్రైవేట్ కాదు సారీ, ఆ కంట్రీది ఇంకా బయట నుంచి వచ్చిన ఫారెన్ ఏదైతే వస్తుందో కంట్రీ పెడుతుందో వాళ్ళ మధ్యన షేర్ అన్నది ఉంటుంది కదా. సో ఇక్కడ ఏమైంది, ఇండియా అండ్ జపాన్ రావాలి, అండ్ ఇక్కడ శ్రీలంక ఒకవైపు ఉంది. ఇక్కడ శ్రీలంక తాలూకా పోర్ట్ ఏదైతే ఉందో కంట్రీది పబ్లిక్ది, అది ఎంత 51% స్టేక్ అందులో ఉంది. అండ్ ఇండియా అండ్ జపాన్ కలిపి ఏదైతే పెట్టాలో దట్ వాస్ 49% యాక్చువల్గా డీల్ అయినప్పుడు అలాగా. బట్ వాట్ దే ఆర్ సేయింగ్ నౌ, ఇఫ్ ఫర్ WCT డీల్ ఏం చెప్తుంది అంటే 85% ఇట్ ఈస్ గివింగ్ ఫర్ ద ఫారెన్ కంపెనీస్. ఓకే, ఎంత స్టేక్ ఇస్తుంది, కంప్లీట్గా 85% ఫారెన్ కంపెనీకి ఇస్తుంది, ఇంకా మిగిలిన 15% ఏదైతే ఉందో అది మాత్రమే SLPA దగ్గర ఉంటుందన్నమాట. ఓకే, ఫర్ 35 years. సేమ్ది ఏ విధంగా ఉంది అంటే చైనా వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఒక డెవలప్మెంట్ చేశారు. ఏంటది, CICT. ఆ CICT అంటే ఎక్కడైతే చేశారో అక్కడ కూడా సేమ్ ఎలాగా చైనా మర్చెంట్స్ పోర్ట్ హోల్డింగ్ కంపెనీ చేసింది. అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ స్టేక్ ఆఫ్ 85% అండ్ 15% బిలాంగ్స్ టు ద కంట్రీ. ఓకే, సో మనకు కూడా అదే విధంగా వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇప్పుడు WCT కానీ డెవలప్ చేస్తే 85% ద ఫారెన్ కంట్రీస్ క్యాన్ టేక్, అంటే స్టేక్ ఏదైతే అందులో షేర్ ఉందో అది, అండ్ రిమైనింగ్ 15% విల్ బీ విత్ ద SLPA. ఓకే, నౌ హియర్ ద క్వశ్చన్ ఈస్, what do you think ఇండియా షుడ్ యాక్సెప్ట్ ద WCT డీల్ ఆర్ నాట్? మనం ప్రస్తుతానికి ఏమీ చెప్పలేదు కదా. సో అది ఏదైతే WCT డీల్ వాళ్ళు చెప్తున్నారో దాన్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చా లేదా? ఇన్ కేస్ చెయ్యొచ్చు అనుకుందాం. చేయొచ్చు అంటే ఎందుకు చేయాలి అంటే, ఆల్రెడీ మనకు ఒకసారి ECT వాళ్ళు బ్యాక్ అయిపోయారు కదా, రేపు ఇది కూడా కన్స్ట్రక్షన్ మధ్యలో ఆగిపోయినా లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే ఏమైనా చేస్తే అప్పుడు ఏమిటి మరి? సో అది లేదు, ఇన్ కేస్ మనం వద్దు అనుకుంటున్నాం. ఓకే, ఇఫ్ యూ సే నో, మన ప్లేస్లో మళ్ళీ అది కూడా చైనా వాళ్ళే తీసుకుంటే అది కూడా డెవలప్ చేస్తే రేపొద్దున మనకి మన ఎనిమీ అని కాదు, ద కంట్రీస్ విచ్ ఆర్ నాట్ ఫ్రెండ్లీ విత్ అస్, అలాంటి కంట్రీస్కి ఎక్కువగా మనం ఛాన్స్ ఇచ్చి మనం అక్కడ లేకపోతే అలాంటప్పుడు మనకేమైనా మళ్ళీ ప్రాబ్లం వస్తుందా? సో ఆ యాంగిల్. సో వాట్ డు యూ ఫీల్, ఇట్ ఈస్ గుడ్ ఆర్ నాట్? అయితే ఇప్పుడు ఎప్పుడైతే ఇది బ్యాక్ అయ్యారో శ్రీలంక వాళ్ళు, అక్కడ ఏవైతే ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ ఆ కంట్రీలోనే ఉన్నాయో వాళ్ళు కూడా చాలామంది డిసప్పాయింటెడ్గా ఫీల్ అయ్యారు. ఎందుకని, వాట్ దే ఫీల్ ఈస్, ఎప్పుడైనా సరే మనది ఫుల్గా డెవలప్ అవ్వాలి అనుకుంటే మన పోర్ట్ ఏదైతే ఉందో శ్రీలంకది, డెఫినెట్లీ ఫారెన్ కంట్రీతో కొలాబరేషన్ అయితేనే ఇది ఫుల్ఫిల్ అవుద్ది. ఓన్లీ మన పబ్లిక్ సెక్టార్ ఇక్కడ చేయాలంటే మాత్రం అవ్వదు అని చెప్పి వాళ్ళే పర్సనల్గా ఫీల్ అవుతున్నారు. అండ్ ఇప్పుడున్న గవర్నమెంట్ మీద కూడా వాళ్ళ డిసప్పాయింట్మెంట్ అన్నది అక్కడ ఉన్న ప్రజలు కూడా చూపిస్తున్నారు. ఎందుకని, వై డిడ్ దే బ్యాక్ స్టెప్ ఫ్రమ్ దాట్ అని వాళ్ళు ఇవ్వాల్సిన రీజనింగ్ వాళ్ళు ఇచ్చుకున్నారు. బికాస్ ద ట్రేడ్ యూనియన్స్ అండ్ ఆల్ వాళ్ళు గొడవలు పెట్టారు కాబట్టి మేము బ్యాక్ అయ్యాము అని. బట్ స్టిల్ దే ఆల్ ఫీల్ దట్ దిస్ ఈజ్ ఏ రాంగ్ డెసిషన్ టేకెన్ బై దెమ్. సో ఇప్పుడు WCTకి సంబంధించి మనం తీసుకోవడం కరెక్టా కాదా అనేది మీరు ఇవ్వండి. అండ్ ఇఫ్ యూ సే ఎస్, గివ్ ద రీజన్స్. ఇఫ్ యూ సే నో, గివ్ ద రీజన్స్. ఓకే, థ్యాంక్ యూ.